వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 12, 13 వచనాలు కూడా మనం చదువుకుందాం. 14 ఒక్కొక్కరు ఒక వచనం చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే 14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుడి లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవించునుగాక. మరొక చిన్న వాక్య భాగం నిర్గమకాండం 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అతని తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. ఓకే, దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కనికర సంపన్నుడైన మా దేవ, నీ దయ మా మీద ఉంచావు గనుకనే ఈ నెలలో మేము అడుగు పెట్టగలిగాం. మేమేదో గొప్పవాళ్ళమని మాకు కాదు ప్రభువా, ఎందులోనూ మేము గొప్పవాళ్ళం కాదు తండ్రి. కేవలము నీ కృపను బట్టి ప్రభువా, అయ్యా 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 మమ్మల్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నావని నమ్ముతున్నాం. నిజానికి మాలో ఏ మంచితనం లేదు ప్రభువా, ముఖ్యంగా నాలో ఏ మంచితనం లేదు. కేవలం నీ మంచితనాన్ని బట్టే బతుకునిచ్చావు, మంచితనాన్ని బట్టి ఈ నెలలోకి మమ్మల్ని మళ్ళీ అడుగుపెట్టించావు తండ్రి. నీ సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డలుగా, నీకు ప్రీతికరమైన సేవ చేసేవారిగా, నీ యందు వినయ భయభక్తులు కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మునుపటి కంటే ఈ నెలలో మరింత ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను మీరు దయచేయండి. ఆత్మీయ ప్రత్యక్షతలను మీరు అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన నీ సహవాసాన్ని మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని మునుపటి కంటే అధికంగా మేము అనుభవించడానికి కృప చూపమని, ఈ వాక్య భాగాన్ని దీవించి మాతో మాట్లాడమని యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగాలను మనం చదువుతున్నప్పుడు సహవాసము అనే మాట కనబడుతుంది, తదుపరి మనకు స్నేహము అనే మాట కనబడుతూ ఉంది. ఈ యొక్క రెండు మాటలు కూడా చాలా విలువైనటువంటి మాటలు. రాత్రి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక మాట మరి ఎప్పుడైనా విన్నదో లేకపోతే దేవుడే నాకు ఆలోచన దేవుడిచ్చిందో తెలియదు, కానీ ఒక మాట ప్రభు జ్ఞాపకం చేశారు. అదేంటంటే ఫెలోషిప్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే సహవాసం అనేది అది సంబంధం యొక్క ఫలితం. సంబంధం మనకు దేవునితో ఉంటే ఆయనతో ఖచ్చితంగా మనకు సహవాసం ఉంటుంది. ఆయనతో సంబంధమే లేదనుకోండి, ఇంకా సహవాసం ఉందో మన నిమిత్తం లేదు, సహవాసం ఉండదు. అది ఇంకొక తలంపు ఏంటంటే ఫెలోషిప్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ రిలేషన్షిప్ ఒక తలంపు. రెండవ తలంపు ఏంటంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫెలోషిప్. ఫ్రెండ్షిప్ అనేది ఫెలోషిప్ను బట్టి ఏర్పడేటువంటిది. కనుక ఈరోజు సహవాసం అనేది అది స్నేహాన్ని బట్టి ఏర్పడేది. కనుక ఈరోజు సహవాసం యొక్క ఫలితం ఏంటంటే సంబంధం యొక్క ఫలితం ఏంటంటే సహవాసం యొక్క ఫలితం ఏంటంటే స్నేహం. అదనమాట. అంతేనా? అర్థం చేసుకోండి. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు అని మనం చూస్తూ ఉన్నాం. అంటే చీకటి పాపానికి సాదృశ్యంగా చెప్పబడింది, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యంగా చెప్పబడింది. మనము ఎవరి గురించి అయినా కూడా ఈ మాట చెప్పలేం, ఒక్క దేవుని గురించి మాత్రమే ఈ మాట చెప్పగలం. అదే మాట
యేసుక్రీస్తు ప్రభువు గురించి మాత్రమే చెప్పగలం. ఆయన నమ్మినటువంటి బిడ్డల గురించి కానీ, ఆయన ప్రకటించిన అపోస్తలుల గురించి కానీ ఆ మాట చెప్పలేం. ఎవరైనప్పటికీ కూడా ఆయన వెలుగులో ఉండి ఆయన ద్వారా వెలిగించబడిన వాళ్ళు. కానీ ఆయన తనంతట తానే వెలుగై ఉన్నాడు. ఆయన తనంతట తానే వెలుగై ఉన్నాడు, తనంతట తానే పరిశుద్ధుడై ఉన్నాడు. మరొకరు ఎవరూ కూడా ఆయన గురించి తెలియక ఒకవేళ అజ్ఞానంతో మాట్లాడొచ్చేమో, కానీ నిజానికి ఆయన ఎవరు ఏమన్నా కూడా ఆయన పరిశుద్ధుడే తప్ప ఏమాత్రం కూడా ఆయనలో చీకటి పాపము ఆయనలో ఎంత మాత్రమును లేదు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు నేను లోకానికి వెలుగును అని చెప్పినటువంటి మాట యోహాను సువార్త 8:12 వ్రాయబడి ఉంది. తర్వాత ప్రియులారా 46వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన ఏమన్నారో తెలుసా? నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నించాడు. మీలో ఎవడు స్థాపించును? మరి పాపము చేయకపోతే, ఏ పాపము ఆయనలో లేకపోతే ఎలాగ ఆయన సిలువేశారు? మరి ఎందుకు సిలువేశారు? మీరు అమాయకులు, మీకు తెలియదు ఈ విషయం అని కొంతమంది ప్రియులారా ఈ రోజున కొంచెం వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. మనకు నోరు ఉంది కాబట్టి వ్యతిరేకంగానైనా మాట్లాడొచ్చు, అనుకూలంగానైనా మాట్లాడొచ్చు. అవునా కదా? ఇంకొక మాట కూడా చెప్తున్నాను, దేవుడు లేడని నమ్మేవాడికి కూడా నోరిచ్చినోడు దేవుడే. అర్థమవుతుందా? దేవుడు లేడని నమ్మేవాడికి, వాదించేవాడికి, తర్కించేవాడికి కూడా నోరిచ్చినోడు దేవుడే. కాబట్టి ఎందుకు ఇచ్చావు నాయన వీడికి నోరు అని అంటే అది నా ఇష్టం అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా ఎలాగైనా మాట్లాడొచ్చు. నరం లేని నాలుక కదా, ఎలాగైనా కదులుతుంది. అది అనుకూలంగానైనా కదులుతుంది, ప్రతికూలంగానైనా కదులుతుంది. అని మెట్టుకు మనం ఆలోచిస్తే యేసు ప్రభువారు సిలువ మీద ప్రియులారా మరణించక ముందు ఆయనకు తీర్పు తీర్చినటువంటి పొంతి పిలాతే చెప్పాడు. ఏమనంటే ఇక్కడ హేరోదుకు ఆయన యందు ఏ దోషం కనపడలే, తర్వాత కయప అన్న వీళ్ళకి ఎవరికి కూడా ఆయన యందు ఏ దోషము కనిపించలేదు. తర్వాత పిలాతు దగ్గరకు వచ్చింది వంతు. పిలాతు తీర్పు తీర్చినప్పుడు కూడా చెప్పండి ఏంటి అని అంటే వాళ్ళు అడిగినటువంటి, వాళ్ళు చూపించినటువంటి ఆ అబద్ధపు సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానితో ఒకటి ఏమవ్వలేదంటే సరిపడలేదు. అప్పుడు పిలాతు ఏమంటాడంటే, ఎందుకు మీరు ఆయనను సిలువ వేయమంటున్నారు? ఆయన విడుదల చేసేద్దాం. మరణమునకు తగినటువంటి నేరం ఏది కూడా ఆయనలో కనబడలేదు. లూకాసు వార్త 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కనబడుతుంది చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే సిలువ వేయము అని కేకలు వేస్తున్నారు. 3వ మారు అంటే అతడు ఎందుకు అని ప్రశ్నించాడు. ఎందుకు అనే దగ్గర మనం ఆలోచన చేస్తే ఒకవేళ నిజంగా ఆయన నేరస్తుడై ఉంటే ఎందుకు అనే ప్రశ్న అక్కడ రాదు కదా. ఏమండి, ఎందుకు అనే ప్రశ్న వచ్చింది అని అంటే ఏమి తప్పు చేశాడని, ఆయన ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు గనక ఇతన్ని శిక్షించి, ఒకవేళ మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఏం చేద్దామంటే శిక్షించి విడుదల చేసేద్దాం అన్నాడు. ఏం చేద్దాం? శిక్షించి విడుదల చేసేద్దాం అన్నాడు. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుము అని వాళ్ళు ఒక పట్టునే అడుగుతున్నారు. వారి కేకలే గెలిచినయి. ఎందుకు గెలిచినయి అని అంటే ప్రియులారా మనందరి పాపాలు కూడా ఆయన మీద మోపబడి ఆయన పాపముగా చేయబడాల్సిన పరిస్థితి ఉంది. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా ప్రియులారా ఆయన మన పాపముల కొరకు మాత్రమే శిరస్సు వంచి వధించబడిన దేవుని గొర్రె పిల్లవలే మౌనమైపోయి ఆయన నోరు తెరవనటువంటి వాని వలె ఉన్నాడు. హల్లెలూయా. ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ప్రవచన నెరవేర్పుకు బాగా దగ్గరగా ఉంది. అక్కడ రాయబడుతూ ఉంది కదా, మనందరి యొక్క దోషము యెహోవా అతని మీద మోపెను. ఎంతమంది? అందరి దోషము కూడా ఆయన మీద మోపబడింది అన్నమాట. మరి ఆయన ఏ నేరం చేయనప్పుడు వీళ్ళరా ఆయన ఎలాగా శిక్షించడానికి కూడా లేదు. వాళ్ళ యొక్క సంతృప్తి కోసం పిలాతు ఏమంటున్నాడంటే శిక్షించి విడుదల చేసేద్దాం అంటున్నాడు. సరే, ఇంకా ఏదైనా ఒకవేళ అనుమానం ఉంటే గనక ఆ తర్వాత వీళ్ళరా సిలువ మీద దొంగ కూడా ఒక మాట చెప్పాడు. ఏమంటాడంటే ఇద్దరు దొంగలు కూడా ప్రభుతో ఇటువైపునొక్కడు, కుడివైపునొక్కడు, ఎడమవైపునొక్కడు సిలువ వేయబడ్డారు. ఇది కూడా దేవుని లేఖనం నెరవేర్పు కోసమే. అక్రమకారుల్లో ఒకడుగా ఆయన ఎంచబడిననే లేఖనం నెరవేరినట్లుగా ఒకవైపునొక్కడు మధ్యలో యేసయ్య, మధ్యలో యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఈ దొంగలిద్దరూ కూడా ఆయన దూషించారు సిలువ వేయబడినటువంటి సమయంలో. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పారు. అయితే రెండవ వాడు మొదటి వాడిని గద్దిస్తున్నాడు.
ఏమంటున్నాడు తెలుసా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆయన రాజుగా రాలేదు, అది గుర్తించాడు. ఇప్పుడు ఆయన ఎలాగొచ్చాడు అనంటే ఆయన మహిమను విడిచి వచ్చాడు. ఒక రోజున ఆయన రాజ్యముతో వస్తాడు. అక్కడ లోనికి అన్నటువంటి తర్వాత కింద రెండంకేసి రాశాడు చూడండి. ఏమంటున్నాడు తెలుసా? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఎప్పుడైతే అతడు అన్నాడో ప్రభు వెంటనే అన్న మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఇక్కడ దొంగ చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే ఈయన ఏ తప్పిదమో చేయలేదు. అర్థమవుతుందా? ఎందుకొరకు మరి ఆయన సిలువ వేయబడింది అనంటే, మనము పాపము చేసిన వారమై ఉన్నాం. పరమ తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి ఆ తండ్రితోటి మనకు సమాధానం కలిగించటం కోసం ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏమి కలిగి ఉందాము? సమాధానము కలిగి ఉందాము. ఏం కలిగి ఉందామంటే సమాధానం కలిగి ఉందాం. ఎవరి ద్వారా సమాధానం కలిగి ఉందాం? పాస్టర్ గారి ద్వారానా? యాజకుడి ద్వారానా? లేదా పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడి ద్వారానా? అంటే ఎవరి ద్వారా కాదు, సాక్షాత్తు ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారానే సమాధానం కలుగుతుంది. ఆయన కార్చినటువంటి రక్తము ద్వారానే సమాధానం కలుగుతుంది. ఎవరైనప్పటికీ కూడా ప్రభువా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, నేను పాపినని ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఆ రక్తాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఏమండి వారిని కడుగుతాడు, ఆయన పవిత్రులుగా చేస్తాడు. పాత నిబంధన కాలంలో ఏం జరుగుతూ వచ్చిందంటే పాపము చేసినటువంటి వ్యక్తి యాజకుడి దగ్గరికి ఏం చేయాలంటే మచ్చలైనటువంటి ఒక బలి పశువుని తీసుకురావాలి. నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను తీసుకురావాలి. ఏడాది నిర్దోషమైనటువంటి దాన్ని తీసుకురావాలి. తీసుకుని వచ్చినటువంటి తర్వాత ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఆ యొక్క బలి పశువు మీద చేయి పెట్టి నేను నేరము చేశాను, నేను పాపం చేశానని ఒప్పుకుని, ఎప్పుడైతే ఒప్పుకుంటాడో ఇతనిలో ఉన్నటువంటి పాపము ఆ గొర్రె మీదకి ఆపాదించబడుతుంది. పాపము వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణం అనేటువంటి దానికి ఆ గొర్రె పిల్ల బలైపోద్ది, ఇతను బతుకుతాడు. అంటే ఇప్పుడు నేరస్తుడు అయినటువంటి వాడేమో నీతిమంతుడయ్యాడు, ఏ నేరమో చేయని నిర్దోషమైనటువంటి ఆ యొక్క బలి పశువేమో ఇతని నేరానికి బలైపోయింది. ఇప్పుడు ఇతడు నీతిమంతుడిగా తీర్చబడతాడో అప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవునితో సమాధానం అతనికి కలుగుతూ వచ్చింది. అందుకనే ఆ దినాలలో బలులు అర్పిస్తే కానీ దేవుని యొక్క సమాధానం ఆ రోజుల్లో పాత నిబంధనలో దొరకలే. కానీ అది ఎంతవరకు అంటే పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు కన్యమరియ గర్భాన జన్మించే వరకు మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన జన్మించాడో, ఎప్పుడైతే ఆయన తను తానే ప్రియులారా మన కొరకై బలిగా అర్పణంగా అప్పగించుకున్నాడు, ఆ తరువాత ఇక బలితో పని లేదు. ఈ రోజున మనం ప్రియులారా ఈ గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి వారిగా మనము ఆయన ద్వారానే సమాధానం తండ్రితో మనం కలిగి ఉన్నాము. ఈ రోజున రోషము కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సముఖములోనికి మనం రాగలుగుతున్నాము అని అంటే మన ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్యను బట్టే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 4వ అధ్యాయము త్వరగా మనము ఆ వచనాలు చదువుదాం. 14 నుంచి త్వరగా 16 వరకు. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన కులాన్ని బట్టి కాదు ప్రియులారా, మన పితరుల యొక్క నీతిని బట్టి కాదు. దేని బట్టి అంటే కేవలం మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాగ వెళ్ళాడంట? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ప్రధాన యాజకుడు. ఇంకా కొంతమంది ఎక్కడ ఉండిపోయారంటే యేసు ప్రభు చనిపోయిన దగ్గర ఉండిపోయారు. ఆయన చనిపోవడం కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి శిష్యులు చూస్తుండగా, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మనం చూస్తే వారు చూస్తూ ఉండగా ఒక మేఘము మీద ప్రియులారా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు.
ఈ రోజున యేసు ప్రభు వారు సమాధి ఖాళీగా ఉంది. యేసు ప్రభు వారు సమాధిలో నుంచి లేచాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, 40 రోజుల వరకు వారికి అనేక ప్రమాణాలు చూపించాడు, అనేక మాటలు వారికి చెప్పాడు. వారి పట్ల ప్రియులారా దేవుడు ఎంతో గొప్ప ధైర్యాన్ని వారికి కలుగు చేశాడు. 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు ఆయన వెళ్ళుచుండగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. 2 మనుషులు ఆకాశం వైపు తేరి చూస్తుంటే వీరు 2 తెల్లని వస్త్రాలు ధరించుకుని 2 మనుషులు వారి దగ్గర నిలబడ్డారంట. అప్పటి వరకు ఒకవేళ వాళ్ళు మరుగ్గా ఉన్నారేమో వీళ్ళకే. వారు చెప్తున్నారు, ఇదిగో గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచితిరు. చూసారా, ఆ రీతిగానే ఆయన తిరిగి ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఎలాగొస్తాడు ఆయన? మళ్ళీ ఎలాగొస్తాడంటే మేఘం మీద వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచన చేయాలి ఈ మాట. ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు అహరోను కాదు, మోషే కాదు, ఇంకా ఎవరు ప్రియులారా, ఫీనెహాసు కాదు. ఇలాగున మనం చెప్పుకుంటే అహరోను కుమారులు ఉన్నారు, నాదాబు, అబీహులు. ఇద్దరునేమో అగ్నికి కాలిపోయారు. దేవుని మందిరంలోనికి వేరొక అగ్నిని తీసుకొని వస్తే ధూపం వేస్తే దేవుడు కోపంతో కాల్చేసాడు. అది చచ్చిపోయారు అక్కడ. ఇంకిద్దరే ఉన్నారు. ఎవరున్నారు? ఎలియాజరు, ఈతామారు. అహరోను ప్రధాన యాజకుడు. కనుక వీళ్ళెవరూ కాదు. అందుకనే ఒక పాటలో మనం పాడుకుంటూ ఉంటాం కదా, అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, తర్వాత సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు శ్రేష్ఠుడు ఎవరంటే యేసు ప్రభువు. యేసు ప్రభువే శ్రేష్ఠుడు. ఈ రోజున కొంతమంది ఏమో దేవదాసయ్య గారిని శ్రేష్ఠుడు అన్నారు, కొంతమంది ఏమో యేసన్న గారిని శ్రేష్ఠుడు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఇంకెవరినో శ్రేష్ఠుడు అంటున్నారు. శ్రేష్ఠుడు ఎవరు లేరు, యేసు ప్రభువే శ్రేష్ఠుడు అందరికంటే. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం ఆలోచన చేస్తే మన విశ్వాసము ఎవరిని ఆనుకుని ఉండాలి, మన విశ్వాసము ఎవరి మీద ఆధారపడాలి, మన విశ్వాసము ఎవరి వైపు చూస్తే ప్రియులారా అది కరెక్ట్ అంటే యేసు ప్రభు వైపు చూస్తేనే కరెక్ట్. దేవదాసయ్య గారు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు ఆయన దర్శించిన తర్వాత ఆయనకిచ్చిన ప్రత్యక్షతలు కూడా మంచివే, వాటిని మీద ఆధారపడి ప్రియులారా ఆయన పరిచర్య చేశారు. భక్త సింగ్ గారికి ఆయనకిచ్చిన పరిచర్యను బట్టి, ఆయనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆయన పరిచర్య చేశారు. ఈ రోజున మనం ఎవరిని కూడా యేసయ్య స్థానంలో కూర్చోబెట్టకూడదు. మరికొంతమంది విలియం బ్రెన్హామే యేసు ప్రభు అని చెప్పేసి, అర్థమవుతుందా? నో, ఎవ్వరు కూడా యేసు ప్రభు కానే కాదు. ఈ రోజున ప్రియులారా గమనించండి, యేసు ప్రభు యొక్క నామము శ్రేష్టమైంది, యేసు ప్రభు నామం పరిశుద్ధమైంది, యేసు ప్రభు నామమే పూజింపదగింది. ఆ నామాన్ని మనం ఎక్కువగా ఏం చేయాలి తెలుసా? ఒప్పుకుంటూ ఉండాలి, ఎక్కువగా ఒప్పుకుంటూ ఉండాలి, ఎక్కువగా ఘనపరుస్తూ ఉండాలి. ఎవరికి కూడా మనము ఎక్స్ట్రీమ్గా ఆలోచించి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా మనం అప్పగించుకోకూడదు. నో, అలా అప్పగించుకున్నామా ఖచ్చితంగా మనం ఏమవుతామంటే విశ్వాసమందు ప్రియులారా బలహీనమైపోతాం అనుమానం లేకుండా. అర్థమవుతుందా? కనుక ఎవరి నామాన్ని మనం ఒప్పుకోవాలి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేద్దాము? స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలము అర్పించుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్పించుదము? యెహోవా ఫలము అర్పించుదము. ఏమండి, ఈ అర్పణ అనేది ఎవరికి అని అంటే కేవలము యేసయ్యకే, కేవలం యేసయ్యకే. ఒక మాట చెప్పిన, పెదకాకాని అనే ప్రాంతంలో ఈ దేవదాసయ్య గారిని సమాధి చేస్తే ఆయన సమాధి చేయొద్దన్నారంట. కానీ సమాధి చేసినప్పుడు ప్రియులారా అక్కడికి వెళ్ళి కొంతమంది మట్టి తినేవాళ్ళు, కొంతమంది మట్టి తెచ్చుకునేవాళ్ళు, కొంతమంది ఈయన ఎంత గొప్పవాడో అని చెప్పి అలాంటి వాటిని అపవాదం ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపయోగించుకుంటున్నాడు. ఏమండి, కనుక ప్రియులారా వారు ప్రకటించిన యేసయ్యను వదిలేసి వాళ్ళను పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. మాలో ఏముంది? ఎవరిలోనూ ఏమీ లేదు. కేవలం ఈ మంటి ఘటాలలో ఆయన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. అందుకని ఆయనను మాత్రమే మనం ఆరాధన చేయాలి. ఆయనను మాత్రమే. తెలియకుండా మనం కొన్ని ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. ఏమండి, ఆ మనిషి అంటే ఇంకా ఎంతో గొప్ప మనకే, ఆ వ్యక్తులంటే ఎంతో గొప్ప మనకే. నిజమే, ఒకవేళ గొప్పతనం ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరిని బట్టి గొప్ప? ఆయన యేసయ్యను బట్టే గొప్ప. యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా? ఒక్కొక్క సందర్భంలో పిల్లలకు కూడా చెప్పాలి, నాన్న మనలో ఏ గొప్పతనం లేదు, యేసయ్య గొప్ప దేవుడు. అర్థమైందా? మా జాయ్కి నేర్పించాను ఏమనంటే యేసయ్య గొప్ప దేవుడు. వాడు అంటాడు, అర్థమైందా? అంటున్నాడు యేసయ్య గొప్ప దేవుడు.
అన్నాడు. హల్లెలూయా. నేర్పించాలి ఉంది. ఎవరు గొప్పవాళ్ళు? యేసయ్యే గొప్పవాడు. ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రియులారా తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకెవరిలోనూ లేవు. ఒకవేళ ఉన్నాయి అనుకుంటే ఆయన బట్టి వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పౌలు భక్తుడు యేసుక్రీస్తుతో సమానమని చెప్పుకోలేదు ఎప్పుడు కూడా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనమేనా, అక్కడ ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరేం చేయండి అంటే నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు తప్ప, ఇదిగో నేను యేసయ్య సమానం అని ఆయనే చెప్పలేదు. ఏ అపోస్తలుడు చెప్పలేదు ఈ మాట. ఏమండి, అపవాది యొక్క ఆలోచన ఏంటంటే యేసు ప్రభువును గొప్పవాడుగా మనం ఆరాధించడం వాడికి ఇష్టం లేదు. యేసు ప్రభువును గొప్పవాడుగా మనం ఆయన ఆరాధించటం ఎంతగా న్యాక్గా, ఎంత జాగ్రత్తగా వాడు మనల్ని దారి తప్పించేస్తాడంటే అంత జాగ్రత్తగా తప్పించేస్తాడు. వాడు చాలా తెలివైనవాడు. అందుకనే వాడు ప్రియులారా భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటిలో కూడా సర్పము ఎలాంటిదన్నాడో యుక్తి గలదయ్యుండెను అని రాయబడతా ఉంది. ఇది మామూలుగా ఏదో ఒకరినో ఇద్దరినో కాదు, ఎంతమందిని మోసపుచ్చుతున్నాడో తెలుసా? సర్వలోకమును మోసపుచ్చుచు. అపవాది పని అదే, దూతల పని అదే, ఇంకా వేరే పని ఏమి లేదు వాళ్ళకి వేరే పని ఏమి లేదు. ఒకటే పని, మనకు తినాలి, మనమేమో కొనుక్కోవాలి, వండుకోవాలి, తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి మనకి. వాడికి ఇలాంటి గొడవలు ఏమి ఉండవు. ఏంటది? ఎంతసేపు కూడా ఎవరిని ఎలాగ మోసగించి, ఎవరిని ఎలాగా ప్రియులారా కుయుక్తితో, ఏమండి కుయుక్తితో క్రీస్తు ఎడలలో ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుంచి తొలగించేయాలని వాడు రాత్రి పగలు కూడా డ్యూటీ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు కూడా రాత్రి పగలు కూడా నీలో క్రీస్తు ప్రేమ తగ్గిపోకుండా ఉండడానికి, క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి, పవిత్రత నుంచి, ప్యూరిటీ. ఏమండి ప్రియులారా గమనించండి, ప్యూరిటీ అంటే స్వచ్ఛత. ఈ రోజున చూడండి, గాలిలో కల్తీ వచ్చేసింది, మనం తాగే నీళ్ళలో కల్తీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ నీళ్లు కల్తీ అయిపోయినాయి అని తెలిస్తే ఏం చేస్తున్నాం? ప్లాంట్కి వెళ్ళి, వాటర్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం లేదా? కొన్ని చోట్ల, ఎందుకంటే నీరు కల్తీ అయిపోయింది కాబట్టి. ఒకవేళ అది మంచిది అనుకోండి, దాన్ని తాగుతున్నాం, ఏ రకమైన ఇబ్బంది లేదు. నీళ్లు కల్తీ అయిపోయినాయి. ఈ రోజున మనసులు కల్తీ అయిపోయినాయి. ఏమండి, ఈ రోజున ఆలోచన చేస్తే ఫుడ్ కల్తీ అయిపోయింది, ఆహారం కల్తీ అయిపోయింది. కల్తీ కానిది ఏముంది? దేవుని వాక్యం కూడా కల్తీ అయిపోయింది, సువార్త కూడా కల్తీ అయిపోయింది. ఎలాగండి అని అంటే సువార్తను చెరిపేశారు. ఏమండి, సువార్తను చెరిపేశారు, వాక్యాన్ని కూడా కలిపి చెరిపేశారు. చెరపంది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు చెప్పాలంటే. కనుక ఇప్పుడు మనం వినే ప్రతిదానిని కూడా, మనం పాడే ప్రతిదానిని కూడా మన వాక్యపు వెలుగులో పరిశీలన చేయాలి. ఎన్నోసార్లు పాడినటువంటి ఒక పాట నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటో తెలుసా? యేసు నీవు నాతో వస్తే కొరత నాకుండదో, యేసు నీవు నాతో వస్తే తెగులు నన్ను అంటదో, యేసు నువ్వు నాతో వస్తే దిగులు నాకుండదు. ఇదంతా నిజమా? ఒకటి నిజమైతే ఇంకోటి నిజం కాదు. కొరత ఉండదా? యేసు ప్రభు కానా పెండ్లి విందుకు వచ్చాడు, కొరత వచ్చిందా రాలేదా? మరి యేసయ్య ఉన్నాడా లేదా? అక్కడ ఉన్నాడు. ఆ కొరతే రాకపోతే అక్కడ ఆయన మహిమను ఎలా బయలుపరుచుకున్నావు? అర్థమవుతుందా? అంతా నిజం కాదు, అంతా ప్రియులారా అది రియల్ అనుకోవడానికి లేదు. పాట బాగుంది పాడుకోవడానికి, యేసయ్య నువ్వు నాతో వస్తే అంటే బాగానే ఉంది, రావాలి నిజమే. కానీ కాన్సెప్ట్ మనం ఆలోచన చేస్తే వాక్యానుసారంగా ప్రియులారా కొరత ఉండదని కాదు, కొరత ఉన్నా కూడా కొరతను తీర్చగలిగిన వాడుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరత ఉండదు కదా. ఏమండి, మరి దిగంబరులమై ఉన్నాము అని ఎందుకు రాశాడు పౌలు భక్తుడు? నీకు తెగులు అంటది కదా. పౌలు భక్తునిలో ఒక ఏమంటే బలహీనత, శరీరంలో ఒక ముళ్ళు ఉండిపోయిందట. అలాగా బహుశా అది తీయలేదు దేవుడు, ఎందుకంటే ఎన్నోసార్లు ముమ్మారు దేవుని వేడుకున్నాడు. ఇక చివరికి ఏదో తాడో పేడో తేల్చుకోవాలి ఇంకా అని చెప్పి దేవునితోటి ఆ వ్యాజ్యం ఆడాడు. ప్రభువా ఇది తొలగించు, ఇది తొలగించు, ఇది తొలగించు అని 3 సార్లు అంటే, ఈ 3 సార్లు కూడా దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్నాడు. ఇప్పుడు ఆ పాట రాసిన ఆయన అడుగుదాం, మరి నాతో వస్తే తెగులు నన్ను అంటదో అని అంటే, మరి ఇప్పుడు అంటే పౌలు గారితో యేసయ్య రాలేదా? మరేంటి మనం పాడేది? ఇలాగ ఆలోచన చేయాలి. కానీ ఆలోచన లేకుండా మనం ఊరికేదో పాడుకుంటూ వెళ్ళిపోతే ఆ విన్న వాళ్ళు బయట వాళ్ళు కూడా అనుకుంటారు, వీళ్ళకి తెగుళ్ళు ఏంటి, వీళ్ళకి ఈ దిగుళ్ళు ఏంటి, లేకపోతే వీళ్ళకి ఈ యొక్క ఇబ్బందులు ఏంటి.
రావా మనకే రావని దేవుడు చెప్పలేదు. మనుషులు ఎక్స్ట్రీమ్గా ఆలోచించి అలాగున ఒక అభిప్రాయానికి వచ్చేసి ఒక పాట రాశారు. అర్థమవుతుందా? అది ప్రజలు పాడుకుంటున్నారు, బాగుంది అనుకున్నారు, వదిలేసారు అంతే. దాన్ని నిజంగా ఆలోచన చేస్తే ప్రియులారా, ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే నీవు దేవునితో సహవాసంలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అవును నిజమే, లేకపోతే ఇప్పుడు ఆ పాట పాడుకున్నాం, లేకపోతే ఒక మాట విన్నాం, ఏంటో తెలుసా, ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియ్యనన్నాడు అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగాలు మనకు రావట్లేదా? వాళ్ళకి ఆయాసం ఉంది, మనకి ఆయాసం ఉంది. వాళ్ళకి బీపీ ఉంది, మనకి బీపీ ఉంది. వాళ్ళకే షుగర్ ఉంది, మనకి షుగర్ ఉంది. వాళ్ళకే క్యాన్సర్లు వస్తున్నాయి, మనకే క్యాన్సర్లు వస్తున్నాయి. అర్థమవుతుందా? ఒకటేంటంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యేసయ్య మనతో ఉంటే ప్రియులారా మనకు నెమ్మది, అంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళకేమో దిగులు. ఎందుకు దిగులు అని అంటే, ఏంటి బాబో ఈ భయంకరమైన ఈ బలహీనత, నేను ఉంటానో చచ్చిపోతానో అనే భయం ఒకటి. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేసుకుంటే నాకు ప్రభు ఉన్నాడు, నేను ఎందుకు అంత భయపడాలి? ఏమండి, ఆయన వాగ్దానాలు ఉన్నాయి, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడని వాళ్ళకి అసలు ఆ మాట ఎందుకు రాస్తాడు? అసలు దిగులే లేకపోతే, మనకు దిగులే రాదనుకోండి, దిగులు పడొద్దని ఎందుకు రాస్తాడు? భయమే లేదనుకోండి, భయపడొద్దని ఎందుకు రాస్తాడు? తొందరపడకండి అన్నాడు. ఎందుకు? తొందరపడుతున్నాం కాబట్టి కదా ఆ మాట రాశాడు. మరి ఏంటండి మనం ఆలోచించేది? నువ్వు వాక్యపు వెలుగులోకి వస్తే, దేవుని సహవాసంలోకి వస్తే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రభువు నిన్ను దర్శించి మళ్ళీ నీకు ఒక పాఠం నేర్పుతాడు. ఆయన అలా రాయబట్టి, మనం ఇలా చెప్పుకోబట్టి, ఒక పాఠం నాకు కూడా దొరకబట్టి నేను మీకు చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీద కోపగించుకోకండి, రాసిన ఆయన మీద కోపగించుకోకండి, బయలుపరిచినటువంటి దేవుని మీద కోపగించుకోండి. మీకు ఒకవేళ అవసరం ఉంటే. ఆయన మీద కోపం వస్తుందా? రాదు. హల్లెలూయా. ఎవరి మీద కోపం వస్తుంది? పాస్టర్ గారి మీద వస్తుంది. మంచిది. ప్రియులారా గమనించండి. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి వచ్చినప్పుడు ఆ పాట మనకు అర్థమవుతుంది. ఆ పాట వాక్యపు వెలుగులో పరిశీలన చేసినప్పుడు ఈ మాటలో నా హృదయానికి కొంచెం ప్రశ్నగా అనిపించింది. మరి మీకేమనిపించిందో తర్వాత సెషన్లో, తర్వాత సండే మీరు చెప్పండి నాకు. ఓకే, ఆలోచించండి. ప్రియులారా గమనించండి. ఏమంటున్నాడు? మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆయన మనతో ఉంటే, మనకు ఒకవేళ ఏమండి మనతో ఉంటే అగ్ని వాసన అంటకుండా కాపాడినటువంటి దేవుడు నీ విశ్వాసం కాలిపోకుండా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క పరిశుద్ధత కాలిపోకుండా కాపాడుతాడు. అవసరమైతే నీకు కూడా అగ్ని వాసన అంటకుండా కాపాడుతాడు. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఇలా ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కానీ దేవుడు విశ్వాసాన్ని కాపాడుతూ వచ్చాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా పోరాటం ఎదురయ్యింది, కానీ ఆ పోరాటం మిగిలిన వాళ్ళు ఎవరికైనా అయితే ప్రభువుని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఖచ్చితంగా బాబోయ్ వద్దు బాబోయ్ అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక మాట మనం ఆలోచన చేస్తే, నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే ప్రభువు నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు కనుక ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడవు అని చెప్పి ఆయన మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. పిల్లలు గమనించండి, ఆయనతో సహవాసములోనికి మనం రావాలి. ఆయనతో సహవాసంలోనికి రావడానికే ఈ రోజున మనకింత గొప్ప భాగ్యం అనుగ్రహించబడింది. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక ధన్యత గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? తన అతిక్రమముల నిమిత్తం అతిక్రమములకు పరిహారమునందునివాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందునివాడు ధన్యుడు అన్నాడు. ఏంటి ఆ ధన్యత అనంటే తర్వాత ప్రియులారా మనం చూడొచ్చు. ఆ ధన్యత ఏంటంటే దేవునితో నీకు ఒక సంబంధం ఏర్పడింది. ఇప్పుడు నీకు దేవునికి ఒక సంబంధం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇలా చేయబడిన తర్వాత కూడా ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే తప్ప నాకు ఏ విధమైన మేలు కలగదు అనుకుంటారు. నేను చెప్తున్నాను ఏంటంటే, పాస్టర్ గారు మిమ్మల్ని ప్రభువుకు దగ్గర చేయడానికి కానీ ఏమండి మీకు చెప్తుంటే మీరు వింటూ ప్రియులారా ఆయన మాట మీదే బేస్ అయిపోవడానికి మాత్రం కాదు. ఖాయమని దేవుడు అప్పచెప్పాడు తప్ప మిమ్మల్ని మీకు మాదిరి చూపడానికి దేవుడు మమ్మల్ని పెట్టాడు తప్ప కాపరిని ప్రియులారా పూర్తిగా మేమే అని అనుకోవడానికి మాత్రం లేదు. మీకు ఒక సంబంధం ఉంది దేవునితో. అందుకనే ఇందాక పాడాను కదా నేను ఆ పాట. ఎందుకో పాడాలనిపించింది, పాడాను. నాకేదో వచ్చాను కాదు, కొంచెం ఎక్కడైనా తప్పులు వచ్చి ఉంటే మీరు ఆ తప్పుల్ని మాత్రం సవరించుకొని పాడడానికి ప్రయత్నం చేయండి. పాట తప్పు రాలేదని అనుకుంటున్నాను నేనైతే. మొత్తానికి యేసయ్య మన సొంతం అవ్వడం దినదినం మనకు ఆనందమే. మరి ఆనందమైనప్పుడు ఒక ఆదివారమే ఉంటుందా ఆనందం? ఒక ఆదివారం ఉంటుందా? ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఎవ్రీడే. అర్థమవుతుందా? ఎనీ టైం 24/7 అంటాడు, కానీ ఒక్కో సమయంలో వెళ్తే ATM కట్టేసి ఉంటుంది, దించేసి ఉంటుంది షట్టర్.
ఊరికే అలాగా 24/7 అని పెడతారు. అక్కడ తీసుకున్న వాళ్ళు తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి మనీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు మరి? అక్కడైనా అయిపోవడం ఉంటుంది కానీ ఇక్కడ అయిపోవడం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేనికైనా ఒక టైం ఉంటుంది, లేకపోతే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం టైము లేదు, లిమిటు లేదు. దేనికి? యేసయ్యలో ఉన్న ఆనందానికే. అర్థమవుతుందా? కనుక యేసు ప్రభువును సొంతం చేసుకుంటే దినదినము నీకు ఆనందమే. కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఆనందమే తప్ప ప్రియులారా ఏ విధమైనటువంటి బాధ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దినదినం ఆనందమే, దినదినం ఆనందమే. కనుక ఈరోజు యేసయ్యకు నీవు సొంతమయ్యావా? యేసయ్య నీకు సొంతమయ్యాడా? దినదినము నీకు ఆనందమే. ఎక్కడైనా నీ జీవితానికి ప్రియులారా ఎక్కడైనా ఒకవేళ ఆ లోటు ఏర్పడింది అనంటే, ఒక భక్తుడు అంటాడు, అగస్టీన్ అనుకుంటా, పరిశుద్ధ అగస్టీన్ ఎవరో కానీ, ఒక ఆయన అన్నాడు ఏంటంటే, పాపము తప్ప క్రైస్తవుని యొక్క సంతోషాన్ని దొంగిలించేది మరి ఏదీ లేదంటాడు. ఏంటట హర్ష? పాపము తప్ప క్రైస్తవుని యొక్క సంతోషాన్ని దొంగిలించేది ఏదీ లేదన్నాడు. కనుక ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఏదైనా ఒకవేళ మన ఆనందాన్ని దొంగిలించింది ఏదైనా ఉందంటే అది పాపము. అది పాపము. ఏ పాపము అనేది నువ్వు చూసుకో. మళ్ళీ తిరిగి నువ్వు దాని విషయంలో దేవుని యొద్ద ప్రియులారా ఇదిగో ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క, దేవుని కుమారుడైన యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమును బట్టి నీవు కనికరించమని ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడు, కడుగుతాడు, పవిత్రంగా చేస్తాడు. అప్పుడు నెక్స్ట్ నీ కలిగే ఫలితం ఏంటంటే మళ్ళీ తిరిగి నీలో జాయ్ అనేది మొదలవుతుంది. హల్లెలూయా. ఈ రోజున ఏమవుతుంది అనంటే ఆ ఆనందం లేదు అనుకున్నప్పుడు, ఆ ఆనందం కొదువైపోయింది అనుకున్నప్పుడు పరిశీలన తక్కువైపోయింది. ఈరోజు ఏమండి, బట్టలు బాగానే ఉన్నాయి కదా, ఒక జతలు తీసేస్తే ఇంకొక 4 జతలు ఉన్నాయి బీరువాలో అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా కొరత ఉంటే ఆ కొరత తీరిపోతుంటే ప్రియులారా ఆయన వైపు మనం చూడట్లేదు. మన ఒక లైవ్లో ఒక విషయాన్ని ఆలకించాను. అదేంటంటే మణిపూర్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద తిని ఇంకో ముద్ద తింటున్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అన్నాడు ఒక దైవ సేవకుడు. మీకు అర్థమవుతుందా? అంటే ఈ రోజున మనకేమో కంచం నిండా అన్నం పెట్టుకుని తింటున్నాం. మనం 4 రకాల కూరలు కూడా మనం వండుకోగలుగుతున్నాం, లేకపోతే తెచ్చుకోగలుగుతున్నాం. చాలా చాలా సౌకర్యవంతంగా మనం గడుపుతూ ఉన్నాం. కానీ అక్కడ పిల్లలకు సరిగా పెట్టలేని పరిస్థితి, వాళ్ళు కూడా సరిగా తినలేని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే సేవ ప్రియులారా చేసేటువంటి సేవకుడు కూడా అక్కడ వాళ్ళు ఏమీ ఇవ్వలేని పరిస్థితి, ఈయన కూడా వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది అలాంటి సేవకులకు సహాయం చేయటం జరుగుతుంది. కానీ ఒక మాట ఏంటంటే ఎంత సహాయం చేసినా ఏం చేసినా ఇంకా అక్కడ పరిస్థితులు మాత్రం సాధారణంగా రాలేదు. ఇంకా పోతుందా? మనం ఏం ప్రయాసపడిపోతున్నామండి? అసలు మనం ఏం ప్రయాసపడిపోతున్నాం? మనకి ఏ విధమైనటువంటి ప్రయాస లేదు చెప్పాలంటే. వాళ్ళు ఆకలితో ఉంటూ అరకొరగా తింటూ ఏమండి భయంగా జీవితాలు గడుపుతూ రహస్యంగా ప్రార్థనలు జరుపుకుంటూ 4 ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించి సంఘంలోకి చేర్చుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 మైతే సేవకులు అక్కడ చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి చెప్తున్నాం మీకు. ఏమండి వీళ్ళారా మనకు ప్రయాస ఏముంది అని అంటే మనకేం ప్రయాస లేదు. చేస్తే చేసుకుంటున్నాం, లేకపోతే మానేస్తున్నాం. కానీ అలాంటి స్థితిలో ఉండి వాళ్ళు దేవునితో సహవాసం మానట్లేదు. అలాంటి స్థితిలో ఉండి వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల క్రితమేమో ఒక సమయంలో భయంకరమైన వర్షాలు ఒక ప్రాంతంలో, ఆరాధనలకు మందిరాలు కూడా మునిగిపోయినాయి. అలాంటి సమయంలో కొంతమంది పడవల మీద ఆరాధన చేశారు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. వర్షంలోనే ఆ ప్రవాహంలోనే పడవల మీద ఎక్కి ఒక్కో పడవలో ఒక 20 మంది, ఒక పడవలో 15 మంది, ఒక పడవలో ఎంతమంది అలాగ అందరు పడవల మీద ఏమండి ఆరాధన చేశారు. ఆ పడవల మీద నుంచి వాక్యం చెప్పారు సేవకులు కూడా. మీరు పడవల మీద రావాలంటే ఎవరు వస్తారు చూడండి. అంటే ఇలాంటి పరిస్థితి అయినా కూడా మేము ఆరాధన ఆపం. అది వాళ్ళు పాడుకునే పాట, మనం పాడుతున్నాం అంతే, ఆగిపోయి పాడుతున్నాం మనం. ఏమండి మీరు కాదు రండి నేను. ఓకే, మనం పాడే పాట ఏంటి? అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, నా చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. ఆరాధన ఏం చేయను? ఆపను. స్తుతించుట మానను. చూసారా? అది అలాగ ఆపకుండా వాళ్ళు ఆరాధన చేశారు.
కేరళ రాష్ట్రంలో 100 రోజులు విపరీతంగా అలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పగలు రాత్రి. ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతం, చాలామంది జీవనోపాధి పోయింది. ఇంకెవరు వస్తారు? వర్షాలు మునిగిపోయిన ప్రాంతాలు ఎవరు చూస్తారు? బాగున్న ప్రాంతాలను చూడడానికి వస్తారు కానీ ఎవరు రారు కదా. కానీ అలాంటి సమయంలో ప్రియులారా, నేను ఒక వీడియో చూశాను. ఆ కొండల మీద మోకరించి తడిసిపోతూ వాళ్ళ చేతులెత్తి దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. ఏమండి, కొండల మీద తడిసిపోతూ ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? దేవా కరుణించు, దేవా కరుణించు, దేవా కరుణించు, మా దోషములు క్షమించు, మా అపరాధాలు క్షమించని. అంటే వర్షం వచ్చినా ఆగలేదు. ఏమండి, ఇక్కడ వర్షాలతో మునిగిపోయిన పడవల మీద ఆరాధన చేశారు. అలాగే ఆ బల్లారాధన జరిగించుకున్నారు కూడా. అలాగే బల్లారాధన. ఈరోజు ఆలోచన చేయండి. ఆగిపోతున్నావా? నువ్వు సాగిపోతున్నావా? ఏదైనా ఆగొచ్చు కానీ దేవునితో సహవాసం ఆగొద్దు. దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం ఆగొద్దు. ఏమండి, స్నేహితులు ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, ఈ రోజున గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనేది ఎక్కువైపోయింది. ఏమండి, ఎన్ని రకాల హెచ్చరికలు జారీ చేసినా, ఫోన్లు తీసేసుకున్నా, ఎన్ని రకాల ఆటంకాలు పెట్టినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి దేవునితో ఉన్న సహవాసాన్ని మనం ఎందుకు మానేసే వాళ్ళుగా ఉన్నాం? ఏకాంతంగా చెయ్యి దేవునితో, భార్యాభర్తలుగా చెయ్యండి దేవునితో, కుటుంబంగా చెయ్యండి దేవునితో, ఏమండి, సంఘముగా చేయాలి దేవునితో. 4 రకాలుగా మనం సహవాసంలో ఉండాలి. సహవాసంలోనే మనం బలవంతులం. ఏమండి, సహవాసంలోనే మనం బలవంతులం. ఒక్క మనిషి బలవంతుడా? 2 బలవంతులా? 2 ఉంటే బలవంతులా? 3 ఉంటే బలవంతులా? 2 ఉంటే బలవంతులా? 4 ఉంటే 3 కంటే ఇంకా బలం. 5 ఉంటే ఇంకా బలం. 10 మంది ఉంటే ఇంకా బలం. సహవాసం ద్వారా ఏమవుతుందంటే ఇంకా బలం పెరుగుతుంది. అర్థమవుతుందా? బలమైన కార్యాలు దేవుడు చెయ్యాలి అనంటే ఎక్కువ మంది ప్రియులారా ఏకాత్మతో, ఏక మనస్సుతో ఏకీభవించి ఒకే గురితో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజున ఒకవేళ మన జీవితంలో, మన బ్రతుకుల్లో ప్రియులారా ఏకీభవించడం కోసం ప్రయత్నం చేయాలి. ఏకీభవించి ప్రార్థన చేయడానికి మన వంతులో మనము ఏమవ్వాలో తెలుసా? సమయాన్ని కుదించుకోవాలి, సమయాన్ని సమకూర్చుకోవాలి. ఒక ఫంక్షన్ ఉంది, ఏ ఇంటికి ఆ ఇంటి వాళ్ళే చేసేసుకుంటారా? ఏం చేస్తారు? దానికి ఒక కార్డు, మళ్ళీ దానికి ఒక ఖర్చు, దానికి ఒక పిలుపులు, దానికి మళ్ళీ ఎన్నో మలుపులు ఉంటాయా ఉండవా? ఏ రోజుకి ఆ రోజు కూర్చుని ఇంకా ఎవరిని పిల్లలేదు అని ఆలోచించుకుని లెక్కలేసుకుంటూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు మనం కూడా లెక్కలేసుకుందాం. దేవుడు మనకింత భాగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు? అందులో ఎంతమంది రక్షించబడ్డారో? అందులో ఎంతమంది ఇంకా రక్షించబడలేదు? అది కదా నువ్వు చూసుకోవాల్సింది. ఈ పిలుపు ఇమ్మని దేవుడు మనల్ని పిలిచాడు. కానీ ఈ పిలుపును ప్రియులారా పక్కన పెట్టేసి వాళ్ళెవరో పిలిచారని, వీళ్ళెవరో పిలిచారని మనం ఆ పిలుపుల వెంబడి మనం వెళ్ళిపోయేటువంటి వారుగా మనం ఉంటే ఆయన సహవాసాన్ని మనం సరిగా కలిగి లేమన్నమాట. సహవాసములో ప్రియులారా పిలువబడడానికి, ఆయనతో ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఇదిగో ఆయనను మేము చూసామని చెప్పడానికి ఈ సహవాసంలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్పాలి. ఇది బాధ్యత. అవునా కదా? ఇది బాధ్యత. ఈ బాధ్యతలో ప్రియుల సహవాసంలో ఒక బాధ్యత ఉంది. అందరూ కలిసి ఈ బాధ్యతను ఏం చేయాలి తెలుసా? పంచుకోవాలి. ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యమును బట్టి మన నడతలను మనము శుద్ధిపరచుకోవాలి. వాక్యాన్ని గమనించండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అనే మాటకు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. 16 చదవండి. 16 కాగా మీరు అవిధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. మీరును ఏం చేయండి? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండండి అంటే పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధునితో సహవాసం కలిగిన వాళ్ళు పరిశుద్ధులవుతారు. పరిశుద్ధునితో సహవాసం కలిగి ఉన్నానని చెప్పుకుంటూ ప్రియులారా పరిశుద్ధత లేనటువంటి వారు అబద్ధం చెప్తున్నారు అని అంటున్నాడు యోహాను భక్తుడు. ఎందుకంటే దానికి మేమే సాక్ష్యం. ఏమండి, ఆయన విడిచి ప్రియులారా వాళ్ళు ఎప్పుడూ కూడా మళ్ళీ లోకంలోనికి వెళ్ళి మళ్ళీ అపవిత్రతను అంటించుకోలేదు వాళ్ళు. ఆయన సహవాసములో పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష, ఒక ఆశ బలంగా వేళ్ళూనుకుంటుంది. నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటి ఆశ పెరుగుతుందా? ఏం పర్లేదండి, మనుషులు అండి మనం. అవును, మరి మర్చిపోయాం ఇప్పుడు దాకా.
ఏమండి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలాంటి మా ఆలోచనలు తలంపులు వచ్చి ఏం చేస్తున్నాం తెలుసా, మనం మనుషులు అంటే అని మనుషుల కంటే కూడా మృగాలుగా ప్రవర్తించే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేసుకుందాం, పరిశుద్ధుడైనటువంటి దేవునితో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధుడుగా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష, పరిశుద్ధులై ఉండాలి అనేటువంటి ఆకాంక్ష, నేను నా ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అది అందుకని రాశాడు, నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీవు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మందిరంలో మీరు ఎలాగుండాలి, మందిరంలో ఎలాగుండాలి ఏమండి, పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనకు కావలిగా ఉంచినటువంటి దూతలు పరిశుద్ధులు, ఆయన ఆరాధించేటువంటి శరాపులు కూడా మహాదూతలు పరిశుద్ధులు అని పిలువబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే 24 పెద్దలు పరిశుద్ధులు, ఏమండి 4 జీవులు పరిశుద్ధ జీవులు. ఇంకా ఆలోచన చేస్తే పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి ప్రియులారా ఆయనను ఏమండి పరలోకము నుండి పాతాళము నుండి భూమి మీద నుండి ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయన ఎదుట ప్రియులారా ఆయన్ను ఘనపరిచినటువంటి సాక్ష్యాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఈ రోజున పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనలో ఉంటే దయచేసి ఏమండి లేబుల్ మార్చి అమ్మితే ఆ మోసం కొంతకాలమే ఉంటుంది, తర్వాత మోసం బయటపడుతుంది, తర్వాత నువ్వు అబద్ధికుడు అని అబద్ధికురాలు అని తేలిపోతావు. కొన్నిసార్లు చూడండి, అది ఒరిజినల్ కానిది ఒరిజినల్లో నమ్ముతూ ఉంటారు. అర్థమవుతుందా? ఒరిజినల్ కానిది ఒరిజినల్లో నమ్ముతూ ఉంటారు, కానీ ఇది ఒరిజినల్ కాదండి, ఇది డూప్లికేట్ అనేది తేలిపోయింది అనుకోండి, ఎవడైనా ఇంకా ప్రోడక్ట్ కొంటాడా? కొండవు. ఇంతకీ మనం డూప్లికేటా ఒరిజినల్లా అంటే మనం చెప్పుకునే వాళ్ళమా జీవించే వాళ్ళమా? ఇంతకే ఏమండి ఈ రోజున జీవించే వాళ్ళుగా ఉండడానికే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో మీరు నాతో సహవాసం గలవారు అని చెప్పుకుని ఏమంటే మీరు చీకటిలో నడిచిన ఎడల, అక్రమముగా నడిచిన ఎడల, రహస్యంగా చాటింగ్ చేసిన ఎడల, రహస్యమైనటువంటి పలకరింపులు, రహస్యమైన సైగలు, రహస్యమైనటువంటి ఆలోచనలు, రహస్యమైన సంభాషణలు అవి బయటకు వచ్చిన తర్వాత ఏమండి అవి బయటకు వచ్చిన తర్వాత అమ్మో ఎంత భయంకరం, నిజంగా ఎంతో మంచివాడు అనుకున్నాను, ఎంతో మంచిది అనుకున్నాను అని చెప్పి ప్రియరా అనిపించుకునేదాకా వద్దు, కానీ ఇప్పుడే మన హృదయాలను ఏం చేద్దామంటే కడిగేసుకుందాం. దేవుడు పై రూపాన్ని చూడడు అని అంటే నీవు పెట్టుకునేటువంటి ఆ పై వేషధారణ దేవుడు చూడడు అని చెప్పి, నువ్వు వేసుకునే వస్త్రాలను దేవుడు చూడడు, కానీ నీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు, నీ గుణాన్ని దేవుడు చూస్తాడు. అదే సాధువైన మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారము గల హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. ఈరోజున ఆలోచన చేసుకోండి, తల్లిదండ్రులకు తెలియని రహస్యాలు ఒకవేళ పిల్లలుగా మీ జీవితాల్లో ఉన్నాయా? నీ భర్తకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? నీ భార్యకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? ఈ రోజున ప్రియులారా ఏ రహస్యాలు అయితే ఉన్నాయో అది పరిశుద్ధతకు వ్యతిరేకం, పరిశుద్ధతకు వ్యతిరేకం. ఇది అసలైనటువంటి క్రైస్తవ జీవితం కాదు, ఇది నకిలీ క్రైస్తవ జీవితం. వస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, చెప్తూ ఉంటాము, ఏమంటే చేస్తూ ప్రియులారా చేస్తున్నట్టుగా కనబడతాం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వాక్యం విన్న తర్వాత నిజంగా నువ్వు నాతో మాట్లాడేసావు ప్రభు అంటాం, మరి బయటికి వెళ్ళిన తర్వాత మార్పు కనపడుతుందా? ఈ పశ్చాత్తాపం నిజం. బయటికి వెళ్ళిన తర్వాత మార్పు లేదా? ఈ పశ్చాత్తాపం నిజమైంది కాదు, ఇది నకిలీ పశ్చాత్తాపం. ఎవరిని మోసగించడానికి? మనల్ని మనమే మోసగించుకుంటున్నాం తప్ప ఈ మోసకరమైనటువంటి ఈ స్థితి, ఇలా మోసగించుకోవడానికి మోసపుచ్చుచున్న అపవాదే కారణం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మేలు కొలుపుతాడు. మోసంలో పడుతున్నావు, జాగ్రత్త. నీవేదో అనుకుంటున్నావు కానీ నీవు అలా లేవు సుమా, నువ్వు అలా లేదు. నీ పశ్చాత్తాపం, నీ దుఃఖం సరిగా లేదు 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 ఏమండి. ఒకసారి ఒక దైవజనుడు ఒక ఉపమానం చెప్పారు. ఏమనంటే ఒక ఇంజనీర్ గారు ఓనర్కి చాలా నమ్మకమైనటువంటి వాడంట. ఈయన ఏం చేసేవాడు, ఒక బిల్డరు. ఆ బిల్డరు ప్రియులారా చాలా ఇల్లులు కట్టించేవాడు ఇంజనీర్ తోటి. చాలా ఇల్లులు చాలా అద్భుతంగా కట్టించేసేవాడు, కానీ వాటిలో అంత నాణ్యత ఉండేది కాదు. చివరికి చాలా ఇల్లులు కట్టించాడు, చాలా సేవ చేశాడు. కాబట్టి నువ్వు ఒక ఇల్లు కట్టాలి, అది ఇప్పటి వరకు కట్టినటువంటి ఇల్లు లాగా ఉండకూడదు, చాలా స్పెషల్గా ఉండాలన్నాడు. ఎవరో ఈ బిల్డరు ఏమండి ఇంజనీర్తో చెప్పాడు అనమాట. ఈయన చాలా ఇక రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసాడు. రిటైర్మెంట్ కాబట్టి ఇంక ఇప్పుడే మనం ఏదైనా ₹1 మిగిల్చుకోవాలి, ఇంక మనం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా బ్రతుకుతాము అనే ఆలోచన తనకు వచ్చింది. చివరికి ప్రియులారా బేస్మెంట్ నుంచి పైన ఉన్నటువంటి కట్టడం అంతా పూర్తయ్యేదాకా నాసి రకమైనటువంటి మెటీరియల్ వాడేసి అద్భుతంగా కట్టేసాడు ఇల్లు, చాలా అద్భుతంగా ఉంది. సరే ఈయన ఏమనుకున్నాడంటే లాస్ట్ ఇక ఈయన రిటైర్మెంట్ టైము, ఈయనకి ఈ బిల్డింగ్ ఇవ్వాలనుకున్నాడు. ఎందుకే
ఈయన చెప్పలేదు. నువ్వు బాగా కట్టాలంటే ఈయనేమనుకున్నాడంటే ఈయన కోసమే కావచ్చు, అందుకని ఎంత బాగా కట్టమంటున్నాడు. అన్నీ మనకెందుకులే, మనం ఎలాగో వెళ్ళిపోతాం, మన దారిని మనం మోటా ముళ్ళు సర్దుకుని అయిపోయింది మన టైము అని చెప్పి ఈయన అనుకుంటున్నాడు. ఈయనేమనుకుంటున్నాడు ప్రియులారా, ఈయనేమనుకుంటున్నాడంటే ఇంతవరకు కట్టనటువంటి ఒక ఇల్లు ఎందుకు కట్టించమన్నానంటే నీకు ఇవ్వడం కోసమైన మనసులో అనుకున్నాడు కానీ ఆయనకు చెప్పలే. గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మొత్తం అతనికి పరిచయస్తులైన వాళ్ళు, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు అందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్ చేశాడు. ఆ ఫంక్షన్లో ఈయన ముందుకు పిలిచిన తర్వాత ఈయన అందరి ముందు నిలబెట్టాడు. ఇదిగో అయ్యా, మీరు కట్టించినటువంటి ఇల్లు ఉంది చూసారా, ఇంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి మెటీరియల్ వాడలేదు కదా, ఎంత అద్భుతంగా కట్టించారు కదా. ఈ ఇల్లు నా కోసం కట్టమని లేదయ్యా, నీ కోసమే కట్టమన్నాను. ఈ ఇల్లు నీకే బహుమానంగా ఇస్తున్నాను అన్నాడు. ఏమండి, ఏడుస్తాడా సంతోషంగా ఉంటాడా? ఎంత ఏడుస్తాడు? ఏంటి ఈ ఇల్లా నాకు దీంట్లో వాడిందంతా ఏమంటే నాసి రకమైన మెటీరియల్ వాడేసేనే. నువ్వేం చేసావో నాకు తెలియదు కానీ ఇదిగో ఈ ఇల్లు మాత్రం నీకు ఇవ్వాలనుకున్నాను, నీ ఇల్లు నీకు ఇచ్చేస్తున్నాను, దీన్ని నీవు ఏం చేసుకుంటావో చేసుకొని అప్పచెప్పేసాడు. ఏడలేక నవ్వలేక బతుకాలం అంతా కూడా ప్రియులారా దుఃఖపడుతూ బాధపడుతూ కుమిలిపోతున్నటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది. ఎందుకో తెలుసా? ఎవరినో మోసం చేయాలనుకున్నాడు, ఆ బిల్డర్ని మోసం చేయాలనుకున్నాడు, ఆ ఓనర్ని మోసం చేయాలనుకున్నాడు. ఆయనేమనుకున్నాడంటే ఇతనికి ఇల్లు ఇవ్వాలనుకున్నాడు. ఇంతవరకు నాకు సేవ చేశాడు కాబట్టి, ఇంతవరకు నాకు ఉపయోగపడ్డాడు కాబట్టి ఇతనికి ఈ ఇల్లు ఇద్దామనుకున్నాడు. ఈ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఎక్కడ ఏది లేదు అన్నది లేకుండా అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఇల్లు మాత్రము చాలా నాసిరకం ఇల్లు. పైకి అందంగా రంగులు గట్ట కనపడుతున్నాయి కానీ లోపల ఉన్న మెటీరియల్లో ఎలాగా కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ రోజున మోసగించేవా, మోసపోయే పరిస్థితి ఉంది. ప్రియులారా, ఎవరిని మోసగించడానికి? ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఒకవేళ నా భర్తను మోసగించాలనుకుని కొంతమంది కొన్ని చేస్తున్నారు, భార్యను మోసగించాలనుకుని కొంతమంది చేస్తున్నారు. పిల్లలు ఏమనుకుంటున్నారంటే తల్లిదండ్రులను మోసగించాలని కొన్ని రకాలుగా వాళ్ళు ప్రియులారా రహస్యంగా వాళ్ళు చేస్తున్నారు. విశ్వాసులు ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారికి తెలియకూడదని చెప్పి జాగ్రత్తగా మోసకరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఏ ఆలోచన అయితే నువ్వు చేసావో దాని విత్తనాన్ని నువ్వు విత్తుతున్నావు సుమా, ఆ పంట నువ్వే కోసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ విత్తనం అయితే విత్తుతున్నావో, నీ స్నేహితుడు యేసు ప్రభువు వారు నీ కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. కానీ నీవు ఆయన కొరకైన ప్రియులారా అసలైన భక్తిని వదిలేసి నకిలీ భక్తిని చేస్తున్నావేమో, అసలైన ఆరాధన వదిలేసి నకిలీ ఆరాధన చేస్తున్నావేమో, అసలైన విధేయతను వదిలేసి నకిలీ నటనను చూపిస్తున్నావేమో. నష్టం ఎవరికి? అందుకనే ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవనికి వానికి క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పాపము చేసిన వాడు పాపిగానే ఉండనిమ్ము అన్నాడు. ఉండనిమ్ము అంటే దాని అర్థం ఏంటంటే వింటూనే ఉంటారు, మళ్ళీ పాపములో బతుకుతూనే కొనసాగుతూ ఉంటారు. వింటూనే ఉంటారు మరింత భయంతో, ఇంకా ఎక్కడైనా నేను తప్పిపోతున్నానని ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో దావీదు వలె దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉంటారు. లేదంటే యోహాను వలె మన పాపములను మనం ఒప్పుకునేట్లా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములైన క్షమిస్తాడు, కడుగుతాడు, పవిత్రులుగా చేస్తాడు. మనం ఒకవేళ పాపములు లేనివారం అని చెప్పుకుంటే ఆయన బతికునుగా చేసిన వారం అయిపోతాం. మనలో సత్యం ఉండదు అని చెప్పి ఎలాంటి జాగ్రత్త అపోస్తలుడైనటువంటి యోహాను ఈ పత్రిక రాసిన తర్వాత, మరలా ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను పొందినటువంటి తర్వాత ప్రియులారా ఏ రీతిగా తన యొక్క హృదయాన్ని కాపాడుకుంటూ వచ్చాడో, ఏ రీతిగా తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడో, ఏ రీతిగా ఒక పేరు సంపాదించుకున్నాడు. ఏం పేరు సంపాదించుకున్నాడు తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు. నేను అలాగే చచ్చిపోవాలి. యేసు ప్రేమించిన శిష్యుడు అనే పేరు. యోహానుకు మరొక పేరు, అది మరొక ప్రియులారా ఉన్నతమైనటువంటి సాక్ష్యం. ఆ పేరే ఒక సాక్ష్యం. దానితోనే నేను చచ్చిపోవాలి. ఈమె ఎవరు అనంటే యేసయ్యను ప్రేమించినటువంటి శిష్యురాలు. హల్లెలూయా! యేసు ప్రేమించిన శిష్యురాలు, యేసు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి ఒక్క మాట నాకు దొరికితే చాలు, మీకు దొరికితే చాలు అని మనం ఆశిద్దాం. మరొకటి ఇది మనం ఆశించొద్దు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రభువా మీ రక్తదారులతో నన్ను కడగండి, శుద్ధి చేయండి నాయనా అని ప్రభువును బతిమాలుకుందాం. నీ స్నేహితుడైనటువంటి యేసయ్య నీవు ప్రియులారా గొప్ప తలంపులైన నీ పట్ల కలిగి ఉన్నాడు.